గత 30 సంవత్సరాల నుండి ట్రేడ్ యూనియన్లో నేను పనిచేస్తున్నాను. పనిచేసిన క్రమంలో ఏ రోజు కూడా పార్టీ క్రమశిక్షణ తప్పకుండా పార్టీ ఆదేశాలను పాటిస్తూ అధినాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ మేము పనిచేసుకుంటూ పోయేదాంట్లో ఒక క్రమశిక్షణ మాకు గతంలో వెంకట్రావు సార్ చెప్పడం, ఆ యొక్క క్రమశిక్షణ ఈ రోజు కూడా లైన్ దాటకుండా మేము పనిచేసుకోపోయిన ఒక ఉద్దేశం తప్ప మాకు ఏది తెలియదు. ఇక్కడ జరిగింది 21వ తారీఖు రోజు మీ అందరం టీబీజీ కేసులో గతంలో కూడా ఉండి గెలిపించుకోవడం జరిగింది. తర్వాత శ్రీనివాసరెడ్డి అనే యొక్క పిలుపు మేరకు మీరంతా నా కుటుంబ సభ్యులు, మీరంతా నా వాళ్ళు, సరే ఏదో కొంత గ్యాప్ వచ్చేసింది, మీరందరూ రావాలని అడగానే ఆ పిలుపు మేరకే మేమందరం కూడా కొత్తగూడెం ఏరియా నుంచి కానీ కార్పొరేట్ నుంచి కానీ దాదాపు 200 మంది అన్నగారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు చేరడం జరిగింది. జరిగిన తర్వాత 21వ తారీఖు నాడు కోర్టు తీర్పు కంపల్సరీ 27వ తారీఖు వెళ్ళింది. తర్వాత ఇండివిజువల్ గా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అప్పటికప్పుడు అన్నగారి దగ్గర పోయి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ ఎవరైతే ఆళ్ళ మురళి గారు, అదేవిధంగా తూమ్ చౌదరి గారు, అదేవిధంగా భయ్య గారు, అదేవిధంగా డాక్టర్ శంకర్ నాయక్ గారు, వాళ్ళ యొక్క కమిటీ ఆధ్వర్యంలో మేమందరం కూడా క్యాంప్ ఆఫీసు పోయి, చూడండి సోమిరెడ్డి, రజాక్, మీరు గతంలో పనిచేసి అందరు కూడా పదవులు తీసుకోవడం జరిగింది, మీరు కొంత త్యాగం చేయాలి, ఇది అన్నగారు చెప్పేసిండు, కాబట్టి వారి యొక్క ఆదేశాల ప్రకారం మీరు తప్పుకొని పార్టీకి సేవ చేయవలసిందిగా వారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు క్యాంప్ ఆఫీస్లో మేమందరం కూడా ఇంతమంది సమక్షంలో మేమందరం చెప్పడం జరిగింది ఏమని, మేము 27వ తారీఖు వరకు ఈ యూనియన్లో పనిచేస్తాం, 27వ తారీఖు తర్వాత యూనియన్ గెలిపించేసిన తర్వాత అన్నగారు శ్రీనివాసరెడ్డి అన్నగారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేమందరం కూడా పార్టీలో పనిచేస్తామని గంటాపదంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందట, నాయకుల ముందట కూడా చెప్పడం జరిగింది. జరిగిన ఆ క్రమంలో ఎలక్షన్లో ఏరియా వాళ్ళు ఏరియాకు, కార్పొరేట్ వాళ్ళకు కార్పొరేట్ ప్రచారంలో భాగస్వామిగా పనిచేసుకుంటున్నాం. శ్రీనివాసరెడ్డి అన్న గారు ఒకటే ఒక రోజు రావడం జరిగింది. వారు సత్తుబెల్లి, అదేవిధంగా కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్, ఇల్లన్, మనుగురు కూడా సుడిగాలి పర్యటన చేసి ఈ యొక్క 4 ఏరియాలలో కూడా వారి యొక్క ఆశీస్సులతోటి, వారు ఇచ్చిన సలహాలతోటి మేమందరం కూడా సక్సెస్ఫుల్ గా విజయాన్ని సాధించాం. అందులో భాగంగా కార్పొరేట్ నుండి కూడా గత 5 సార్లు కూడా మేము ఇక్కడ గెలవడం జరుగుతుంది. అత్యధికంగా 324 ఓట్లతోటి అందరూ కూడా శ్రమపడి, పార్టీ కార్యకర్తలు, నాయకులు శ్రమపడి గెలిపించుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఆ మాట ప్రకారం మేము అందరం కూడా కాంబురే ఉన్నాం. పైనుంచి ఆదేశాలు ఏంటంటే ఏరియా నుండి హెడ్ ఓవర్మెన్ రామకృష్ణ, అదేవిధంగా కార్పొరేట్ నుండి పీతాంబరరావు గారిని పెట్టాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే పీతాంబరరావు అనే వ్యక్తి దాదాపు 38 సంవత్సరాలు ఈ పార్టీని పట్టుకొని, యూనియన్ పట్టుకొని ఉండడం జరిగింది. వారికి ఇస్తే కూడా మేము ఎవరు కూడా ఆబ్జెక్షన్ జరపలేదు. అందులో భాగంగా ఈ రామకృష్ణ అనే అబ్బాయికి కూడా యువకుడు, భవిష్యత్తు ఉన్నవాడు, హెడ్ ఓవర్మెన్ గా పనిచేస్తుండు, కాబట్టి ఆయనకి ఇవ్వాలని ఆ రోజు సీనన్న నుంచి కూడా వారికి విషెస్ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా అందరూ కూడా కామ్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం. ఒక 2 రోజుల ముందే గబక్కున వాట్సాప్ ద్వారా మన మొహమ్మద్ రజాక్, పీతాంబరరావు గారు పేరు తీసుకురావడం జరిగింది. అరే పెద్దలు చెప్పిండ్రు, ఇది ఎట్లా మిస్ అయిపోతుందని మాకు కొంత ఆవేదన గురి కావడం జరిగింది. సరే దీన్ని మనం ధర్నాలు చేసో లేకపోతే రాష్ట్రోత్సవాలు చేసో పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దు, మన యొక్క గౌరవ మంత్రివర్యులైన శ్రీనివాసరెడ్డి అన్నకు చెడ్డ పేరు తీసుకురావద్దు అనే ఉద్దేశంతో మేమందరం కూడా 10-11 మందిని కలిసి అన్నగారి సమక్షంలో మంత్రి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అన్నగారితో మొత్తం కూడా ఈ విషయాలు తెలియజేయడం జరిగింది. అసలు ఏంటిది కారణం అంటే, అన్న ఇట్లా వాస్తవమైనైతే పార్టీకి పనిచేయాలి, యూనియన్లో మీరు అవసరం అంటే అవసరం అని కాదు, మీరు చేసింది కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్న ఒక మాట మీద మేమందరం కూడా కట్టుబడి ఆ రోజు ఉన్నాం. తర్వాత ఈ యొక్క పరిణామాలు ఈ విధంగా మారినాయి, కాబట్టి దీన్ని దయచేసి మీరు పరిశీలించాలని వారికి చెప్పడం జరిగింది. అది ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, ఎందుకు జరిగిందో ఏంటో మాకైతే లేదు. దీంట్లో అందరూ కూడా చేతులు మారినాయి, డబ్బులతోటి బ్యాగులు మారినాయి. ఒక్కొక్కరికి 10 లక్షలు, ఇంకొకరు 10 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు, ఇట్లా రకరకాలుగా
చెప్పడం జరుగుతుంది. అన్నగారి దృష్టికి మాత్రం ఎవరెవరికైనా అన్ని కూడా పూర్తిగా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని పరిశీలించేసి ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేసిందో వాళ్ళకు పదవులు ఇవ్వాలనే ఒకే ఆశయంతో వాళ్ళ ఒక పిలుపు మేరకు దాదాపు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అన్ని కూడా ఆది నాయకత్వం పరిశీలించేసి మేము ఇక్కడ ఉన్న వాళ్ళము ఎవరం కూడా పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే యూనియన్కి వ్యతిరేకంగానో మేము ఎవరం పనిచేయటం లేము, కేవలం న్యాయం జరగాలనే ఒక ఆలోచనతోటే మేము ఇక్కడికి అందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి దయచేసి పెద్దలు ఆలోచించేసి ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్స్ విడుదల ఎవరు గెలిస్తే వారికి చాలా గౌరవంగా ఇచ్చేస్తాం. అదే విధంగా ఇంకోటి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు కొంత బాధాకరంగా అనిపిస్తుంది. ఇక్కడ ఐఎన్టీసీకి ఎవరు కూడా ఇన్ఛార్జి లేరు. ఒక సమర్థుడైన నాయకుడిని ఈ కొత్తగూడెం ఏరియాలో వేసేసి వారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అన్న గారి నాయకత్వంలో, బట్టి గారి నాయకత్వంలో, తుమ్మల గారి నాయకత్వంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ కొత్తగూడాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక బలంగా దీన్ని తయారు చేయాలనే ఆలోచనతో మేమందరం, అదేవిధంగా వాళ్ళకు కూడా మేము సహకరిస్తామని చెప్తున్నాం. కాబట్టి దయచేసి ముందు పేర్లు ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చేసి న్యాయం చేయవలసిందిగా అందరినీ వేడుకుంటున్నాం. జై